హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారినాయి. ముఖ్యంగా కూటమికి సంబంధించిన పలు విషయాలు ఆసక్తికరంగా మారినాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులు ఖరారై సీట్ల పంపకాలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పటిదాకా లిస్టు ప్రకటన కానీ అభ్యర్థుల ప్రకటన కానీ జరగలేదు. మొన్న ప్రకటించిన 94 స్థానాలు టీడీపీకి సంబంధించి, 5 స్థానాలు జనసేనకు సంబంధించిన అభ్యర్థుల్లో కూడా చాలా వరకు మార్పులు ఉండొచ్చన్న సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిజానికి కూటమికి సంబంధించిన వ్యవహారం మొదటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికను ఏపీ బాధ్యురాలు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మీద పెట్టిన నేపథ్యంలో ఆమె తన బావగారైన మరిది గారు యాక్చువల్గా తన మరిదితో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేస్తామని చెప్పి బీజేపీ అభ్యర్థులకు పురంధరేశ్వరి షాక్ ఇచ్చినట్టు మైరా మీడియాకి ఎక్స్క్లూజివ్గా తెలిసిన సమాచారం. వాస్తవానికి అంటే గత కొంతకాలంగా పొత్తు ఖరారు కాకముందు బీజేపీ సోలోగా బరిలోకి దిగుతుందని, మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ, 25 పార్లమెంటరీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టును కూడా ఫైనల్ చేసే దిశగా టాప్ 5 క్యాండిడేట్స్ను, ఔత్సాహికుల లిస్టును కూడా ఫిల్టర్ చేసింది బీజేపీ. సో ఈ నేపథ్యంలో అనూహ్యంగా చంద్రబాబు దేబిరింపు కారణంగా, చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి చేసిన కారణంగా బీజేపీ అనూహ్యంగా పొత్తులోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ 16 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కీలక నేతలైన పురంధరేశ్వరి, తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ఎన్ నరసింహారావు, ఇట్లా అంటే కొంతమంది లిస్టుకు సంబంధించి వాళ్ళ స్థానాలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నది బీజేపీ ఇంకా తేల్చలేదు, నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి తాను తన మరిదితో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తానని చెప్పి బీజేపీ అభ్యర్థులకు ఆమె ట్విస్ట్ ఇవ్వడం, షాక్ ఇవ్వడం నిజంగా ఒకంత సస్పెన్స్గా మారింది. చూడాలి మరి ఈమెకు సంబంధించి. అంటే ఇప్పటికే పురంధరేశ్వరి నాయకత్వ లక్షణాలపై బీజేపీకి సంబంధించి ఆమె తన బావతో కలిసి, మరిదితో కలిసి బీజేపీ ప్రయోజనాలను పొందబెట్టే దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఢిల్లీకి పాత కాపు నేతలైన, పాత బీజేపీ నేతలైన కొంతమంది సోము వీర్రాజు లాంటి వాళ్ళు నివేదికల రూపంలో, ఆడియో వీడియో టేప్ల రూపంలో అధిష్టానానికి ఇచ్చిన నేపథ్యంలో ఈమె ఫైనల్గా ఏం చేస్తుంది అన్నది కూడా బీజేపీ అధిష్టానం నిశ్చితంగా గమనిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఏమైనా తప్పొప్పులు ఇట్లా జరిగితే ఈమెను బలి చేసేందుకు కూడా బీజేపీ అధిష్టానం వెనుకాడే పరిస్థితి లేదన్న సంకేతాలు కూడా గతంలోనే ఇచ్చారు. వాస్తవానికి అంటే ఎన్నికల మూమెంట్లో రాష్ట్ర అధ్యక్షురాలని మార్చడం అన్నది కరెక్ట్ కాదు, ఇది నెగిటివ్ సంకేతాలను తీసుకెళ్లే ప్రమాదం ఉందన్న కోణంలో ఆమెను అలా ఉంచారు. అయితే తాను మాత్రం దగ్గుబాటి పురంధరేశ్వరి మాత్రం టీడీపీ ప్రయోజనాల కోసం, తన మరిది ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీ సారథిగా ఆమె వ్యవహరిస్తున్నట్టు పలు అనుమానాలు అధిష్టానంలో కూడా ఉన్న నేపథ్యంలో మరి ఆమె వైఖరి ఎట్లా ఉంటుంది అన్నది ఈ అభ్యర్థుల ఎంపికతో తేలే అవకాశం ఉంది. సో మొత్తం మీద దగ్గుబాటి పురంధరేశ్వరి ఇస్తున్న వరుస ట్విస్టులతో, వరుస షాకులతో అటు క్యాడర్, ఇటు లీడర్లు, ఆశావాహులు, అభ్యర్థులు అంతా కూడా ఒకంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ఎప్పుడు చెక్ పడుతుంది? మరోవైపు ప్రధానమంత్రి మోడీతో, హోంమంత్రి అమిత్ షాతో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించే దిశగా ఆ పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, కూటమి నేతలు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి పురంధరేశ్వరి చేస్తున్న ప్రయోగాలు నిజంగా బీజేపీకి కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. సో చూడాలి మరి ఈ ట్విస్టుకి సంబంధించి బీజేపీ పెద్దలు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఇప్పటికే ఫిల్టర్ చేసిన లిస్టుతో అధిష్టానమే అభ్యర్థులను ప్రకటిస్తుందో అన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.